హలో ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. గోంగూర పులిహోరతో గోంగూర బిర్యానీతో మీ ముందుకు వచ్చేసాను. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటాలు కావాలి. ఫస్ట్ ఒక 4 పచ్చిమిరపకాయలు వేయండి. నాకు మిక్సర్ లాంటిది ఉంది, దానిలో వేసేస్తే సన్నగా అయిపోతాయి. అది వేసేసాక అది బూరెల ముకుట్లో వేద్దాము. ఎక్సలెంట్ రెసిపీ అండి, ఎంత బాగుందో. ఇవాళ 1.5 బాసుమతి రైస్ పెట్టానండి. ఎలక్ట్రిక్ కుక్కర్లో 1.5 బాసుమతి బియ్యం కడిగేసి కుక్కర్లో పెట్టేశాను. మనకి ప్రిపరేషన్ అంతా అయ్యేసరికి బియ్యం నానతాయి. చూసి నీళ్ళు పోసుకోవాలి. 1.5 కూడా పట్టదండి. 1.5 పడుతుంది, 2 డబ్బాలు పట్టవు. అందుకని చూసి వేసుకోండి బియ్యంలో నీళ్ళు. ఇదిగో నూనె నెయ్యి వేయాలి. నూనె నెయ్యి వేసుకుని ఏది చెక్క, ఆకు, లవంగం, యాలకులు అన్నీ వేయించుకోవాలి. బాగా వేగేదాకా మంచి అరోమా వస్తుందండి. వేగేదాకా ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించేయచ్చు. కరివేపాకు కూడా ఎంత రుచిగా ఉందండి. బిర్యానీలో కరివేపాకు ఏంటి అనుకునేదాన్ని నేను, కానీ కరివేపాకు వేస్తే బ్రహ్మాండంగా ఉంది. కరివేపాకు వేసేసి వెల్లుల్లిపాయలు ఏం చేయాలంటే, వెల్లుల్లిపాయలు పెచ్చులు తీసేసి చాకుతో ఇలా నొక్కాలండి. ఇలా నొక్కితే ఏమవుతుంది, ఆ రసం అది కొద్దిగా చిట్లుతుంది కదా, ఆ వాసన బ్రహ్మాండంగా వస్తుంది. తల్లి నూనెలో వేయగానే బాగా వస్తుంది. అది బిర్యానీకి బాగా పట్టుకుంటుంది. అది ఎర్రగా వేగాక ఈ ఉల్లిపాయ అది ఉంది కదా, అది వేసేసేయాలి. ఏమండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు వీడియో చూడండి. మీకు కూడా తెలియాలి కదా, చివరి వరకు చూస్తే మనం ఎలా చేసుకోవాలి, మేడం ఎలా చేశారు అనేది మీకు తెలుస్తుంది. అది మీరు చేసుకునేటట్టుగానే నేను చెప్తున్నాను. మీరు కొద్దిగా అర్థం చేసుకుని మీరు కూడా చేసుకుంటే నాకు కూడా తృప్తిగా ఉంటుంది. అంటే మన వంట ఒకరు చేసుకున్నారు అంటే మనకు తృప్తిగా ఉంటుంది కదండి. మా ఇంట్లో వంట మీ ఇంట్లో కూడా చేసుకుంటే మాకు ఆనందమే కదా. కానీ 1.5 బియ్యం ఒక 5గురికి గ్యారంటీగా వస్తుందండి. ఫుల్గా తింటే 5గురికి గ్యారంటీగా వస్తుంది. ఒక ప్లేట్ మీల్స్ లాగా తింటే ఒక 6గురికి అలా వస్తుంది. అది మీరు అంత వద్దండి, మాకు అంత ఎందుకండి అంటారా, మీరు ఒక 1/2 డబ్బాడు చేసుకోండి. ఈ క్వాంటిటీ తగ్గించుకోండి, అన్నిట్లోనూ కొద్దిగా తగ్గించి వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, 2 చెంచాలు వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్. దీని తర్వాత అండి పెద్ద ఉల్లిపాయలు వేస్తాం మనం. పెద్ద ఉల్లిపాయ సన్నగా కాదు, 4 భాగాలు తరిగి పెచ్చు తీసేసి ఇదిగో ఇలా వేసేయాలి. వేసేసి మసాలాలన్నీ వేయాలి. ధనియాల పొడి, జీరా పొడి, గరం మసాలా, తర్వాత మిరియాల పొడి, కారము అన్నీ వేసేసి కలిపేసి పక్కన గోంగూర ఉంటుందండి. గోంగూర నేను ఫ్రిడ్జ్లో పెడతాను, వేయించేసి ఫ్రిడ్జ్లో పెడతాను. వేయించి గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఇప్పుడు ఏం చేశాను, బిర్యానీలో కూడా ఇదే వాడాను. దీంతో 2 గరిటెలు వేసానండి నేను. మీరు అంత అక్కర్లేదనుకుంటే 1 గరిటెతో కూడా చేసుకోవచ్చు. అవన్నీ వేసేసి కాసేపు ఉడకనిచ్చి మూకుల్లో అప్పుడు ఇందులో వేసేయాలి. ఎలక్ట్రిక్ కుక్కర్లో వేసేసి మూత పెట్టేసేయండి. అది ఉడుకుతుంది నెమ్మదిగా. కాసేపు అయ్యాక బిర్యానీ రెడీ అయిపోతుంది. ఎంత బాగుందో చూడండి. అదిగో బిర్యానీ సూపర్ ఉంది. మీరు కూడా చేసుకోండి. అందరూ చివరి వరకు వీడియో చూడండి. ఇది రైతాతో తింటే చాలా బాగుంటుంది. అది
మీరు కూడా చేసుకుని బాగా ఎంజాయ్ చేయండి ఈరోజు. అది ఉల్లిపాయ ముక్కలు అవి వేయాలి. గోంగూర బిర్యానీ రెడీ అయిపోయింది. రైతాతో తినండి. సూపర్ రెసిపీ అండి, ఎక్సలెంట్ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి, చేసుకోవడానికి మీరు ట్రై చేయండి. రైట్.